रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ज़िला विकाराबाद के तांडुर मुस्तक़र में दुकानदारों की जानिब से दुकानों के सामने शेड्स लगाने की वजह से गाड़ियों और मुसाफिरों को शदीद मुश्किलात का सामना है और ट्रैफिक भी जाम हो रही है। इस मसले पर म्यूनसिपल कमिश्नर विक्रम सिंह रेड्डी ने कहा कि गाड़ियों और मुसाफिरों को दरपेश मुश्किलात की बिना पर दुकानों के सामने के शेड्स और डब्बों को हटा दिया जा रहा है। उन्होंने कहा कि तांडुर में सरमायाकार उसी वक्त आएंगे जब यहाँ चौड़ी सड़कें होंगी और अगर तंग सड़कें होंगी तो उन्हें यहाँ आने में दुश्वारी होगी, वो कहीं और कारोबार करेंगे। इसीलिए तांडुर की आवाम और ताजरों को चाहिए कि तांडुर की तरक्की में ताउन करें, तभी तरक्की मुमकिन होगी। उन्होंने ताजरों से कहा कि वो रज़ाकाराना तौर पर उन डब्बों को हटा दें जो बस स्टैंड के बिलमुकाबिल सड़क पर परेशानी का बायस बन चुके हैं। हैदराबाद, चिंचोली और रेलवे स्टेशन रोड पर बड़े पैमाने पर मिसमारी की जा रही है। తాండూరు పట్టణంలో రోడ్లకు ఇరువైపులా మెయిన్ రోడ్లకు ఇరువైపులా టీన్ షెడ్లు వేసుకొని ముందరికి ఎంక్రోజ్ కావడం కానీ కింద చిన్న షాపులు పెట్టుకొని రోడ్లు ఇరుకుగా ఇబ్బందిగా తయారు కావడం జరిగింది. దీంట్లో భాగంగానే గత వారం రోజుల నుంచి కూడా అవి తొలగిస్తూ ఉన్నాం. కొంత పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది. 90% పాజిటివ్గా ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ కొంచెం నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇది తప్పకుండా చేయాల్సిన విషయము. ఇప్పుడు మన పట్టణానికి బయటికి వెళ్ళి ఎవరు వచ్చినా సౌకర్యవంతంగా అన్ని వసతులు ఉంటేనే కానీ మన పట్టణంలో ఆగి వ్యాపారం చేసుకోవడానికి కానీ ఏదన్నా హోటల్స్ కానీ ఏవైనా ఉంటే వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ మన పట్టణం విచ్చలవిడిగా ఇరుకుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్క టౌన్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం పార్కింగ్ చేసుకోవడానికి వసతులు ఉపయోగించుకోవాలంటే విశాలమైన రోడ్లు, కంఫర్ట్ చాలా అవసరం. కాబట్టి మనం రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి అన్నీ కూడా తొలగిస్తున్నాము. ఫస్ట్ మెయిన్ రోడ్స్ హైవేస్ ఏవైతే ఉన్నాయో కొడంగల్ రోడ్డు, చించోలి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోకల్ రోడ్లో కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని అనుకుంటున్నాము. కాకపోతే కొంచెం మందికి ఇబ్బంది కలుగుతుండొచ్చు. అక్కడక్కడ ఒక 500-600 మంది 1000 మంది వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుండొచ్చు. కానీ పట్టణంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇట్లా సౌకర్యవంతం ఉండడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా కాకుండా ఉంటాయి. ఇరుకు రోడ్లు లేకుండా ఉండడం వల్ల మనకు సాధ్యమైనంత వరకు టౌన్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక పట్టణము అభివృద్ధి చెందాలంటే రోడ్లు కానీ రైల్వే కనెక్టివిటీ కానీ కంఫర్ట్గా ఉన్నప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది. మనకు అన్ని వసతులు ఉన్నా మనం దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేదంటే దాన్ని మన అధికారుల నిర్లక్ష్యము, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంగా పబ్లిక్ భావిస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు పట్టణం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాము, దయచేసి సహకరించండి. మేము మీకు అన్ని విధాల పనిచేయడానికి మేము
సిద్ధంగా ఉన్నాం కాబట్టి పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదములు.